మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. ఫిబ్రవరి 2025 మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా ఫలితాలు తెలుసుకునే ముందర గ్రహ స్థితులు చూసుకుంటే రవి ఫిబ్రవరి 11 వరకు మకరంలో ఉండి దాని తర్వాత అయినా కుంభరాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే కుజుడు ఫిబ్రవరి 27 వరకు కర్కాటకంలో ఉండి తర్వాత మిథునంలోకి ప్రవేశిస్తాడు. బుధుడు ఫిబ్రవరి 10 వరకు మకరంలో ఉండి తరువాత కుంభంలోకి, గురువు ఈ మాసమంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం, శని భగవానుడు ఈ మాసమంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం, రాహు వచ్చి మీనరాశిలోను, కేతు కూడా కన్యారాశిలోను ఈ మాసం అంతా సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితులను అనుసరించి ఈ ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. కుంభరాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఈ మాసం కొంతవరకు వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ఏవైతే పనులు చేపడతారో ఆ పనులు విజయం వైపు పయనించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు విదేశీయానం, కొత్త ఉద్యోగాలు ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. ఎవరైతే వివాహం కాని స్త్రీ పురుషులు ఉన్నారో వాళ్ళకి వివాహాది శుభకార్యక్రమాలు అయ్యే అవకాశం అనేది కనబడుతుంది. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో చిన్న చిన్న చిరాకులున్నా కూడా, ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా ఎంతో కొంత చరాస్తులు కొనుగోలు చేసే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే వస్త్రాలంకరణ అంటే వస్త్రాల కోసం ఆభరణాలు, బంగారం, వెండి ఇలాంటి ఆభరణాలు కొనే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది. అలాగే ఇంటికి సంబంధించిన వస్తువులు కూడా కొంటారు, లేదా పాత వస్తువులు తీసేసి కొత్త వస్తువులుగా పెట్టుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ఎవరైతే పొదుపు మార్గాలు కానీ లేదా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు ఈ మ్యూచువల్ ఫండ్స్లో వాటిలో పెట్టడం ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటివి చేస్తారో వాళ్ళలో మాత్రం అనుకున్నంత లాభాలు మాత్రం వీళ్ళు పొందలేరు. సంతానపరంగాను, సంతానం యొక్క విషయాల్లో వాళ్ళ విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం ఇలాంటి విషయాల్లో అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. గత కొంతకాలంగా ఎవరైతే ఈ కుంభరాశిలో ఉన్న స్త్రీ పురుషులు ఉన్నారో, విభేదాలతో ఉన్నారో ఆ విభేదాలన్నీ తగ్గి కాస్త ఇద్దరూ కూడా ఒకే మాట మీద నిలబడడం అనేది ఉంటుంది. అలాగే కాస్త మానసిక చింతన, మానసిక ఒత్తిడి, ఆర్థిక ఒత్తిడి అనేది కూడా కనబడుతోంది. ఎవరైతే ఈ యొక్క నూతన గృహం కానీ ఏదైనా వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి లోన్స్కి అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం కాస్త లోన్స్ శాంక్షన్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగపరంగా కూడా ఎక్కువగా శ్రమ అనేది ఉంటుంది. ఆదాయం ఉంటుంది, ఆదాయంతో పాటుగా శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటి విషయాలలో కాస్త జాగ్రత్త తీసుకుంటూ ఉండడం, అంటే ఎక్కువ సమయం పనిచేస్తూ ఉంటారు కాబట్టి ఆరోగ్య విషయాల పట్ల జాగ్రత్త వహించాలి. అలాగే విదేశీ ప్రయాణాలు, దూర ప్రయాణాలు ఇలాంటివి కూడా ఉంటాయి. వ్యాపార పరంగా చూసుకున్నప్పుడు మాత్రం జీవిత అంటే ఈ యొక్క జీవిత పరంగా మొత్తం అంతా కూడా లైఫ్ లాంగ్ ఉండే పార్ట్నర్స్ విషయాల్లోనూ ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే మీకు మొత్తం తోడుగా ఉంటామని చెప్పి మధ్యలో మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క భాగస్వామి వ్యాపారాలను మాత్రం ఎక్కువగా నమ్మకపోవడం అనేది ఉత్తమం. అలాగే విద్యార్థులకు ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే విద్య అయిపోయిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు కూడా ఉద్యోగం కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అలాగే స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది. వాళ్ళు శుభవార్తలు వింటారు. ఎవరైతే స్త్రీలు ఉద్యోగాలు చేస్తున్నారో, వ్యాపారాలు చేస్తున్నారో ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. వాళ్ళంతటా వాళ్ళకి థాట్ ప్రాసెస్ ఏ దారిలో వెళ్తే ఏం దొరుకుతుంది, ఏమవుతుంది అనే ఒక కొత్త కొత్త ఆలోచనలు రావడం ఇలాంటివన్నీ కూడా జరిగి వాళ్ళ యొక్క ఏవైతే కళలు ఉన్నాయో దాని సాఫల్యం అవ్వడానికి చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవ్వడం అనేది జరుగుతుంది. మొత్తం మీద కుంభరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి ఏనాడు శని యొక్క ప్రభావం, జన్మలో శని యొక్క సంచారం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఈశ్వరారాధన చేసుకుంటూ ప్రతిరోజు కూడా ఈ యొక్క లక్ష్మీ కవచాన్ని పారాయణ చేయడం లేదా లక్ష్మీ అష్టోత్తర నామావళి చదువుకోవడం, ప్రతిరోజు కూడా అమ్మవారికి అంటే దగ్గరలో ఎక్కడైనా గుడి ఉంటే అమ్మవారి గుడికి వెళ్ళి కాసేపు ఆ అమ్మవారిని ధ్యానం చేయడం ఇలాంటివి చేయాలి. అలాగే మనకి మాఘమాసం కాబట్టి సూర్యనారాయణమూర్తి ఆరాధన కూడా ఎంతో శుభ ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మాఘమాసం అంతా కూడా ఆదివారం నాడు ఆహార నియమాలు పాటించడం, అలాగే ఆ ఆదివారం నాడు ఏదైతే ఉందో ఈ ఆదివారం నాడు ముఖ్యంగా సూర్యనారాయణమూర్తికి అన్నప్రసాదం అంటే ఆవు పాలు, బెల్లం కలిపి, బియ్యం కలిపిన దాంతో అన్నప్రవన్నం చేసి నివేదన చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు తొలగి మనకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగడం అనేది జరుగుతుంది.
ద్వాదశ రాసుల వారి యొక్క స్థితిగతులు మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు రిపీట్ ద్వాదశ రాసుల వారి యొక్క ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఈ యొక్క రాశి ఫలితాలు మనం తెలుసుకున్నప్పుడు ఇది కేవలం గోచార ఫలితాలుగానే మనం చెప్పుకోవాలి. ఇవి గోచార ఫలితాలు అంటే ఏమిటి? కొన్ని కోట్ల మంది యొక్క ఒకే రాశిలో కొన్ని కోట్ల మంది ఉంటారు. అందరి ఫలితాలు గోచార ప్రకారం ఇలాగే ఉంటాయి. కానీ వ్యక్తిగత జాతకం అనేది వేరేగా ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక శుభ కార్యక్రమం చేపట్టాలనుకున్నా, లేకపోతే గృహం కొనుక్కోవాలనుకున్నా, ఏదైనా వాళ్ళ పర్సనల్గా ఏదైనా ఒక పని చేయాలి, ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఈ గోచార ఫలితాలను కొత్త లెక్కలోకి తీసుకున్నా, ముఖ్యంగా మీ వ్యక్తిగత జాతకాన్ని మాత్రం తప్పకుండా పరిశీలించుకుని మాత్రమే మీరు ఏవైనా కొత్త పనులు ప్రారంభించాలన్నా, లేకపోతే వివాహానికి ఈ సమయం అనుకూలం అవునా కాదా అనుకున్నా, ఇవన్నీ కూడా మీ యొక్క పర్సనల్ జాతకంలో తెలుస్తాయి. కాబట్టి ఇలాంటివి ఏవైనా మీకు సమస్యలున్నా, అనుమానాలున్నా కూడా కింద స్క్రోల్ అయ్యే నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి మీ వివరాలను వాట్సాప్లో పెడితే దానికి తగిన పరిష్కార మార్గాలు చెప్పడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.